మీరు మాట్లాడిన వీడియోలు ట్రోల్ చేశారు అనంటే మీరేం మాట్లాడారో గుర్తుందా, లేదంటే గుర్తు చెయ్యాలా? కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం. మీకు పేకాట ఆడడం వచ్చా? అయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే అని వెటకారంగా వీడియోలో మాట్లాడావు కదా. అసలు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక క్రీడా విభాగంలో బ్రిడ్జ్ గేమ్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఆటల జాబితాని ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది స్పోర్ట్స్ కోటాలో ఏ ఆటలు ఉండాలని. అసలు డిఎస్సి లో బ్రిడ్జ్ కోటా కింద ఒక్కరికి ఒక జాబ్ ఇచ్చినట్టు ప్రూవ్ చేయి. బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటో తెలీదు, మళ్ళీ మేము చదువుకున్న వాళ్ళం మాకు ప్రశ్నించే హక్కు లేదా అంటావు. ప్రశ్నించు, కానీ నిజం తెలుసుకొని ప్రశ్నించు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిబంధనలు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏ నిబంధనలు పెడుతుందని ఫస్ట్ తెలుసుకోండి. తప్పు మాట్లాడితే మళ్ళీ క్షమాపణ చెప్తా అంటున్నావు కదా, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, ఎందుకంటే మీరు మాట్లాడింది రాంగ్ కాబట్టి. ఏమన్నా అంటే మేము ప్రశ్నించొద్దా అంటావు. ప్రశ్నించు, తప్పులేదు, కానీ ఒక నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించొద్దు. అసలు జగనన్నని విన్నపించుకుంటున్నావు కదా, జగనన్న నేను కూడా ఒకటి అడుగుతున్నాను. బ్రిడ్జ్ కోటా అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఆ కోటా కింద ఎవరికి జాబ్స్ కూడా ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారేం డిసైడ్ చేసి ఆయన చేతులతో ఆయన రాసింది కాదు. ఎక్స్ ఎమ్మెల్యేలకు గానీ ఎంపీలకు గానీ ఈ విషయం తెలీదా? ఇది నిజమా అబద్ధం అని జగనన్ననే అడగండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత డిఎస్సి మీద బ్రిడ్జ్ గేమ్, పేకాట ఆడితే జాబ్లు వస్తాయని ఒక రాంగ్ ప్రొపగండాని, ఒక రాంగ్ స్టేట్మెంట్ ని పాస్ చేసింది మీరు. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది నిరుద్యోగుల కళ నెరవేరింది. దాదాపుగా 16,000 కుటుంబాలు నిలబడ్డాయి. ఏమన్నా అంటే టీడీపీ యాక్టివిస్ట్ పేజ్ లో చూడండి మమ్మల్ని ట్రోల్ చేశారంట. నీలాంటి ఫేక్ ప్రచారం చేసే వాళ్ళ కోసమే మేము వీడియోలు చేసేది. అది నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికి. అడుగుతున్నావు కదా జగనన్న, ఇప్పుడు అడుగు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది మా మీద కాదు, నీ మీద తీసుకోవాలి యాక్షన్. అక్క పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తావు కదా అక్క, చదువుకున్న వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదని. మరి ఎట్లా మాట్లాడినవక్క? మీకు పేకాట్ వచ్చా? అయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే అని. అది తప్పు కదక్క. ఇప్పుడు చెప్పు, కామన్ సెన్స్ ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో మీరేమంటారో కామెంట్ చేయండి.